పూర్వము ఉల్కాముకుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజు ప్రజలను కన్నబిడ్డల వల్లే పరిపాలించేవాడు. కానీ ఆ రాజుకు ఒక లోటు ఉందట. ఏమిటయ్యా అంటే సంతానం లేదు. సంతానం లేకపోవడం వల్ల సపుత్రస్య గతుల్ నాస్తి, సంతానం లేని వారికి మరు జన్మలు అనేటివి ఉండవు. అంటే పున్నామ నరకం అంటారు కదా, నరకలోక ప్రాప్తిని తప్పించడానికి పుత్ర సంతానం అనేది ఉండాలి అంటారు వెనకట. ఎందుకంటే కర్మ చేసేవాడు కొడుకు కాబట్టి కర్మ చేయడానికి కొడుకులు ఉండాలి అని. మరి ఈయనకు అసలు సంతానమే లేదు. మరి సంతానం లేదు కదా అని చెప్పి బాగా చింతిస్తూ ఉన్నాడట. తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వేద పండితులను కూడా పిలిపించుకున్నవాడై ఈ విధంగా అడుగుతున్నాడు, మరి అయ్యా గురువు గారు, మరి ఏమిటి పరిస్థితి? నాకు సంతానం లేదుగా, నా యొక్క పరిస్థితి ఏమిటి? నాకు పున్నామ నరకం తప్పించే వాళ్ళు ఎవరు? సంతానం లేదు కదా, అదే విధంగా నా ప్రజలను పరిపాలించే వారు ఎవరు నా తదనంతరం అని చెప్పి బాధపడ్డాట. బాధపడితే ఏమి లేదు ఆయన, నువ్వు చింతించవలసిన అవసరం లేదు. నీవు కనుక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించినట్లయితే నీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అని చెప్పాడట. చెప్పగానే మరి మనం అంటే మన ఇంట్లో చేసుకున్నాం, ఏసీ చేసుకున్నాం. మరి రాజుగారు చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఆయన ప్రజలు వస్తారు, మంది మార్బలం వస్తారు, సైన్యం వస్తుంది, అందరూ వస్తారు. మరి దానికి ప్రదేశం కావాలి కాబట్టి విశాలమైన ప్రదేశం కావాలి. మరి ఏం చేయాలంటే భద్రశిల నది ఒడ్డునంచుకున్నాడట. ఆ నదీ తీరంలో కనుక చేసినట్టయితే నది తీరం పొడుగున అందరూ కూర్చోవచ్చు అని చెప్పి ఆ నదీ తీరంలో వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. అయితే అదే నది గుండా ఒక సాధు అనే షావుకారు కూడా వ్యాపార నిమిత్తం నావ నిండా కూడా అనేక రకమైన అమ్ముకునేటటువంటి సామాగ్రి అంతా నింపుకొని బయలుదేరి వెళ్తున్నారు. ఎందుకో చూసేసరికి ఏంటి నది ఒడ్డున ఇంతమంది జనాలు ఉన్నారు, ఇక్కడ ఏదో ఉత్సవం అవుతున్నట్టుంది, మనం కూడా ఇక్కడికి పోయినట్లయితే మన వ్యాపారం జరుగుతుంది అన్న ఆలోచనతోనే ఆ షావుకారు ఏం చేసి తన నావను ఒడ్డు కాపుకొని వచ్చి చూస్తున్నాడు. చూసేసరికి రాజుగారు ఏదో పూజా కార్యక్రమం చేస్తుంది. ఏదో సర్లే మనం కూడా చూద్దామని చెప్పేసి షావుకారు కూడా అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నారు. వ్రతం అయిపోయింది. వ్రతం అయిపోగానే అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి ఈ షావుకారు కూడా తీర్థం ప్రసాదం ఇచ్చాట. ఇయ్యగానే షావుకారు తీర్థం ప్రసాదం తిన్నా కూడుకుంటాడా? షావుకారు కదా, మరి వ్యాపారం ఎక్కడైనా కాబట్టి ఆయనకు డౌట్ వచ్చింది. అయ్యా రాజుగారు, నీకు ఏం తక్కువైంది, ఎందుకు చేసినావు, ఏం పూజ చెప్పమైతే నాకు కూడా అని చెప్పి అడిగింది. అడగగానే ఏమి లేదు నాయన, నాకు సంతానం లేకపోవడం వల్ల సంతానం గురించి సత్యనారాయణ వ్రతాన్ని చేశాను అనగానే వెంటనే షావుకారు అంటున్నాడట, మరి అయ్యా మరి నాకు కూడా సంతానం లేదు కదా, నేను కూడా ఆచరిస్తే నాకు కూడా సంతానం కలుగుతుందా అన్నాడట. మరి నాకు సంతానం కలిగినాక నీకు ఎందుకు కలగదు నాయన, నీకు కూడా కలుగుతుంది, నువ్వు కూడా ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరించు అని చెప్పాడు. చెప్పగానే సరే మంచిది అని చెప్పి యొక్క షావుకారు ఏం చేశాడంటే రాజుగారు ఇచ్చినటువంటి తీర్థము ప్రసాదం తీసుకొని వ్యాపారం కోసం పోకుండా తన నావను వెనక్కు తిప్పుకొని ఇంటికి వచ్చేసాడు. వచ్చేసి తన భార్య అయినటువంటి లీలావతి దగ్గరికి వచ్చి ఆ లీలావతితో ఈ విధంగా అంటున్నాడు, ఏమమ్మా ఇది సత్యనారాయణ స్వామి యొక్క తీర్థము ప్రసాదము, ఈ తీర్థం ప్రసాదం స్వీకరించి ఆ వ్రతం ఆచరించినట్లయితే మనకు కూడా సంతానం కలుగుతుందట, సంతానం లేని వారు ఆచరిస్తే సంతానం కలుగుతుందట అని చెప్పాడు. చెప్పగానే వెంటనే ఆ లీలావతి కూడా సంతోషపడి సరే మంచిది అన్నారు. అనగానే ఈ యొక్క మన షావుకారు కదా, లాభం లేకపోతే ఏ పని కూడా చేయడు, వ్యాపారం అనమాట ఎక్కడైనా. మరి ఏం చేశాడు, దేవుడితోనే వ్యాపారం చేస్తున్నాడు. ఏమని, స్వామి ఇప్పుడైతే నీకు తీర్థం ప్రసాదం స్వీకరిస్తా, నాకు సంతానం కలిగితే అప్పుడు చేస్తా నీ మీద నమ్మకంతో, నాకు నమ్మకం రావాలి కదా అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకొని భార్యాభర్త ఇద్దరు కూడా తీర్థం ప్రసాదం స్వీకరించారు. ఆ స్వామివారు కూడా సంతోషించి సరే వీడు కూడా నాతో వ్యాపారం చేస్తున్నాడు కదా, పోనీలే నా బిడ్డే కదా అని చెప్పేసి సరే అని చెప్పి తదాస్తు అని చెప్పి దీవించారు. అదే నెలలో ఆ లీలావతి కూడా గర్భం దాల్చింది. 9 నెలలు గడిచిపోయాయి. గడిచిపోవడం ఒక 12 అమ్మాయికి కూడా జన్మనిచ్చింది. ఆ అమ్మాయి ఏ విధంగా ఉంది అంటే పూర్ణమి చంద్రుని వలె చాలా అందంగా కళగా ఉందట. చూడగానే ముద్దు పెట్టుకునే అంత చూడముచ్చటగా ఉందట. ఆ అమ్మాయిని చూడగానే అందరూ కూడా ఈ అమ్మాయికి కళాగా ఉంది కాబట్టి కళావతి అని పేరు పెట్టండి అని చెప్పి సూచించగానే ఆ అమ్మాయికి కళావతి అని పేరు పెట్టారు. పెట్టగానే ఈ షావుకారమ్మ ఏం చేసిన లీలావతి, ఏమయ్యా సేటు గారు మరి మనకు సంతానం కలిగింది కదా, మనం వ్రతం ఆచరించాలి కదా అని చెప్పి భర్తను అడిగింది. అడగగానే మరి షావుకారు కదా ఒక్కసారి ఎట్టింటాడు ఉన్నాడు. ఏం చేశాడు, ఇప్పుడే కదా మనకు అమ్మాయి పుట్టింది, అమ్మాయి ఆలన పాలన చూడాలి, అమ్మాయి వివాహ సమయంలో ఖచ్చితంగా వ్రతం చేద్దాము అని చెప్పాడు. మరి అప్పట్లో భర్త మాటకి ఏదో చెప్పేవాళ్ళు కాబట్టి చేసేది ఏమీ లేక ఆ కూడా తప్పు లేదు. మరి అప్పట్లో వివాహం అంటే ఏం చేసేవాళ్ళు, 7 సంవత్సరాల చిన్నకి వివాహం చేసేవాళ్ళు. ఆ విధంగా అమ్మాయిని అల్లారు ముద్దుగా అపూర్వంగా పెంచుతూ ఉన్నారట. చూస్తుండగానే 7 సంవత్సరాలు గడిచిపోయాయి. అమ్మాయికి యుక్త వయసు వచ్చిందని చెప్పేసి ఈ షావుకారు ఏం చేసిండు, తన స్థాయికి తగినటువంటి కుటుంబాన్ని ఎత్తుక్కోవాలి కదా, ఎవరమ్మాయిని ఇచ్చినా
అల్లుడు గట్టిగా ఉండాలి, మంచిగా ఉండాలి, మా అమ్మాయిని బాగా చూసుకోవాలని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఆ విధంగా ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళని చూసి నా కుటుంబానికి సరిజోడు ఈడు అయినటువంటి వాళ్ళను వెతకమని చెప్పేసి మరి అప్పట్లో వాట్సాప్లు కానీ పోస్టర్లు కానీ ఈ విధంగా ఇటువంటి ఏవైనా సామాజిక మాధ్యమాలు లేవు. కాబట్టి ఒక వేగును ఏర్పాటు చేసుకొని, అంటే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఆయనకు డబ్బులు ఇచ్చి తినుబండారాలు ఇచ్చి పంపించేవాళ్ళు. ఆ విధంగా ఒక వేగును కూడా ఏర్పాటు చేసుకొని 4 దేశాలు తిరిగైనా సరే మా అమ్మాయికి ఈడుతోనేటువంటి అబ్బాయిని చూడవలసిందని చెప్పగానే ఈ వేగు కూడా ఏం చేశాడు, అన్ని రాజ్యాలు తిరుగుతూ వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి ఎక్కడికి అంటే ఉజ్జయిని మహాకాళీపట్నం వరకు కూడా వెళ్ళాడు. వెళ్ళగానే ఆ యొక్క ఉజ్జయిని మహాకాళీపట్నాన్ని ఎవరు పరిపాలిస్తున్నాడంటే చంద్రకేతు మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ చంద్రకేతు మహారాజు పరిపాలిస్తూ ఉంటే ఆ రాజ్యంలో వీరి కుటుంబానికి సరిపోయినటువంటి ఆ యొక్క ఒక షావుకారుల బాలకుడిని కూడా చూసి వెంటనే ఆ బాలకుడి దగ్గరికి వెళ్ళి వారి కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్న వాడై ఆ యొక్క ఈ కుటుంబానికి సరిపోతున్న ఈరుజోడు కుదురుతుందని చెప్పేసి వీరికి కూడా విషయాన్ని తెలియజెప్పాడు. చెప్పగానే వెంటనే షావుకారు కూడా ఏం చేశాడు, తన స్నేహితులను బంధువులను కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని వివాహానికి కూడా ఒప్పించుకున్నాడు. నాకు ఒక్కగానొక్క కూతురు కాబట్టి నా కల్లుడు ఇల్లరికం రావాల్సిందని చెప్పి వాళ్ళని ప్రాధాయపడగానే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అంగరంగ వైభవంగా 7 రోజుల పెళ్లి కూడా చేసి ఆనంద సమయంలో ఈ లీలావతికి కానీ ఆ షావుకారికి కానీ ఎవరికి కూడా గుర్తురాలేట వ్రతం చేయాలన్న ఆలోచన కూడా రాలేట. వెంటనే ఆ సత్యనారాయణ స్వామి కూడా కోపం వచ్చింది. ఏమిరా దండం పెట్టినందుకే సంతానం కావాలంటే సంతానాన్ని ఇచ్చాను కదా, నా వ్రతం ఆచరిస్తానని చెప్పి నా మొక్కు కూడా తీర్చకుండా నీ పని నువ్వు చేసుకుంటున్నావు అంటే ఈ జనాలందరికీ కూడా అంటే ఈ మనుషులందరికీ కూడా కష్టాలు ఉంటేనే భగవంతుడు గుర్తొస్తాడు. కాబట్టి మీకు కష్టాలు కలుగుగాక అని చెప్పి ఆ భగవంతుడు శాపాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ శాపానికి గురైందో ఈ కుటుంబం మొత్తం కూడా ఇక కష్టాలనేవి మొదలు కాబోతూ ఉన్నాయి. వెంటనే ఈయన ఏం చేశాడు, నేను అల్లునికి వ్యాపారం మెలకువలు నేర్పుతా అని చెప్పేసి 2 నావలు కూడా సిద్ధం చేసుకుని నావల నిండా కూడా వాళ్ళు వ్యాపారం చేసేటువంటి సామాగ్రితో నింపుకొని బయలుదేరి వెళ్తున్నారు. ఎక్కడి దాకా వెళ్ళారయ్యా అంటే ఈ భద్రాచలాది గుండా ప్రయాణం చేసుకుంటూ ఈ ఉజ్జయిని మహాకాళీపట్నం దాకా వెళ్ళారు. వెళ్ళగానే ఆ యొక్క అంతసేపు ప్రయాణం చేశారు కాబట్టి బాగా అలసిపోయి ఆ యొక్క అక్కడ ఒక సత్రం కూడా అద్దెకు తీసుకొని వాళ్ళ సామాన్లన్నీ కూడా సత్రం నింపుకొని ఆదమర్చుని నిద్రపోతూ ఉన్నారు. మరి వీళ్ళు ఆల్రెడీ శాపానికి గురై ఉన్నారు కాబట్టి ఆ యొక్క రాజుగారి యొక్క ధనాగారంలో ఆ చంద్రకేతు మహారాజు యొక్క ధనాగారంలో మాయా దొంగలు పడ్డారట. అక్కడ ఉన్నటువంటి రక్షక భటులు చూస్తుండగానే ఈ దొంగలు అందులో ఉన్నటువంటి వజ్రాలు, వైర్యాలు, మనులు, మాణిక్యాలు అన్నీ కూడా మూటలు కట్టుకొని వాళ్ళ ముందరే పారిపోయేస్తున్నారట. మరి దొంగలు పారిపోయేస్తుంటే అక్కడ ఉన్న రక్షక భటులు ఊరుకోరు కదా, వాళ్ళని వెంటాడుకుంటూ వచ్చారు. ఎక్కడి దాకా వచ్చారు, ఈ మాయా దొంగలు ఈ మామాళ్ళు నిద్రిస్తున్న సత్రం వరకు వచ్చి వాళ్ళ నెత్తి దగ్గర ఈ మూటలు పడేసి మాయమైపోయారట మాయా దొంగలు. కాబట్టి వెంటనే వాళ్ళని వెంబడించుకుంటూ వచ్చినటువంటి ఈ రాజభట్లు ఊరుకుంటారా, ఈ మామాళ్ళను కూడా లేపి ఏమిరా రాజా ధనాగారంలో దొంగతనం చేసి ఏ విధంగా ఉన్నట్టు ఇక్కడ నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా అని చెప్పేసి వీళ్ళ కాళ్లకు చేతులకు కూడా బేడీలేసి తీసుకెళ్లి రాజుగారు ముందని నిలబెట్టారు. ఆ రాజుగారు ఎప్పుడు కూడా ఏం చేసేవాడయ్యా అంటే అసలు నిజంగా వీడు దొంగనా కాదా, వీడు తప్పు చేశాడా లేదా అని విచారించిన తర్వాతకే శిక్షలు విధించేవాడు. కానీ వీళ్ళు ఆల్రెడీ భగవంతుడు శాపానికి గురై ఉన్నారు కాబట్టి ఎటువంటి విచారణ జరపకుండా వీళ్ళని కారాగృహణ వేసేవని చెప్పగానే మామాళ్ళని ఇద్దరిని కూడా తీసుకెళ్ళి ఆ కారాగృహణ వేసేసారు. మరి వీరి కుటుంబం అంతా కూడా స్వామివారికి శాపానికి గురైంది కాబట్టి వీళ్ళ ఇంటి దగ్గర నిజంగా దొంగలబడ్డారు. మరి వీళ్ళ ఒంటి మీద బట్టలు తప్పించి ఇంట్లో ఉన్న బోలెతో సహా అంటే తినుబండారాలతో సహా కూడా దొంగిలించుకుపోయారు. వీళ్ళ ఒంటి మీద బట్టలు తప్పించి ఏమీ మిగలవు. చేసేది ఏమీ లేక తమ స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర కూడా వీళ్ళు అప్పు సప్పు చేసుకుంటూ జీవనం సాగిస్తారు. అప్పు సప్పు ఎన్ని రోజులు పుడుతుందండి, 4 రోజులు పుడుతుంది, 6 నెలలు పుడుతుంది, సంవత్సరం పుడుతుంది. తర్వాత పరిస్థితి ఇక్కడ ఏమైంది, రోజులు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి. మా వాళ్ళు అలాగే జైల్లో మగ్గిపోతున్నారు. వీళ్ళ కుటుంబం గడిచే పరిస్థితి లేకపోయేసరికి ఏం చేస్తున్నారు, అప్పుడు 4-5 పని మనుషులు పెట్టుకొని జీవనం సాగించిన వాళ్ళు వీళ్ళు 4 ఇళ్లలో పనిచేసే పరిస్థితి వచ్చేసింది. 4 ఇళ్లలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారట. మరి ఒక రోజు ఏమైందయ్యా అంటే బ్రాహ్మణుల ఇంట్లో ఇదే విధంగా సత్యనారాయణ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో పనిచేయడం కోసం ఈ కళావతి కూడా పోయేసరికి ఈ కళావతి మరి వాళ్ళు సాయంత్రం పూట ఆచరిస్తూ ఉన్నారు ఈ వ్రతాన్ని. మరి సాయంత్రం పూట అంటే 6 గంటలకు స్టార్ట్ చేసుకుంటే చంద్రోదయం అయ్యే వరకు కూడా చేస్తారు. మరి 9-10 అవుతుంది.
ఆ టైం వరకు ఉండేసరికి ఏమైంది, అందరు భోజనాలు అయిపోయాక అంత కార్యక్రమం ముగించుకొని తీర్థం ప్రసాదం తీసుకొని కొంచెం భోజనం తీసుకొని వాళ్ళ అమ్మగారికి బయలుదేరి ఇంటికి వెళ్ళింది. వెళ్ళగానే అప్పటికే చాలా పొద్దుపోయింది. పోగానే వాళ్ళ అమ్మగారు అయినటువంటి లీలావతి అంటుంది, ఏమమ్మా కళావతి, ఈ సమయం వరకు నువ్వు బయట ఎక్కడో ఉన్నట్లయితే నీ భర్త కానీ నా భర్త కానీ లేరు కదా, నలుగురు 4 రకాలుగా అనుకుంటారు, ఇప్పటికే మన కర్మలు బాగోలేవు కాబట్టి 10 మంది 10 రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, ఈ సమయంలో నువ్వు ఈ విధంగా ఈ సమయం వరకు బయట ఉండడం కరెక్టా అని చెప్పి బిడ్డను మందలిస్తుంది. వెంటనే ఆ బిడ్డ కూడా బాగా దుఃఖించి, అమ్మ నేను ఎటువంటి తప్పును కూడా చేయలేదు, ఫలానా బ్రాహ్మణులతో సత్యనారాయణ ఆచరిస్తూ ఉంటే ఆ వ్రతం అయిపోయేంత వరకు ఉండి ఆ వ్రతం పరిసమాప్తి కాగానే తీర్థం ప్రసాదం స్వీకరించి నీకు కూడా తీర్థం ప్రసాదం భోజనం తీసుకొచ్చానని చెప్పగానే ఆమె కూడా తీర్థం ప్రసాదం స్వీకరించి బోర్న ఏడ్చేసి, అమ్మ నువ్వు ఆ సత్యనారాయణ స్వామి వరప్రసాదం వల్లనే మాకు జన్మించావు, మరి మనం వ్రతం ఆచరిద్దామంటే మీ నాన్నగారు వినకపోవడం వల్లనే మనకి కష్టాలు కలుగుతున్నట్టున్నాయి, ఏది ఏమైనా రేపు మనం వ్రతాన్ని ఆచరిద్దాము అని చెప్పి తల్లి కూతురు నిర్ణయానికి వచ్చి ఆ తీర్థం ప్రసాదం స్వీకరించి ఎప్పుడు తెల్లవారుతున్నా ఎప్పుడు వ్రతం చేద్దామా అని చెప్పి అనుకున్నారు. అనుకుని ఉదయం తెల్లవారుగానే స్నానపానాలు కూడా చేసుకొని తమ శక్తి కూడా ఇల్లును కూడా శుభ్రం చేసుకొని తమ స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర చేతనైనంత వరకు అప్పు తీసుకొచ్చి వ్రతాన్ని ఆచరించారు. ఎప్పుడైతే వ్రతాన్ని ఆచరించి తమ శక్తి కొద్దిగా 4-5 పెంచుకొని వారికి భోజనాలు పెట్టేసి పంపించారు, తీర్థం ప్రసాదం ఇచ్చి పంపించారు. పంపేయగానే అంతటా సత్యనారాయణ స్వామి కూడా సంతోషించి తదాస్తు అని చెప్పి దీవించాడు. దీవించగానే వెంటనే వీళ్ళు ఏం చేశారు, ఆ సత్యనారాయణ స్వామి వ్రతం ముందల మోకరిండి అంటే తలనానించి బాగా బాధపడ్డాడట. స్వామి మా భర్తలకు సేవ చేసుకునే ప్రతిభత భాగ్యాన్ని కల్పించవలసింది అని చెప్పి బాగా దుఃఖించారట. వెంటనే సంతోషించినటువంటి అసలు మహావిష్ణువు ఆ సత్యనారాయణ స్వామి దీవించాడు. దీవించగానే వెంటనే చింత్రకేతు మహారాజు యొక్క కళ్ళలో కనపడి, పోయి రాజా నీ దగ్గర ఉన్నటువంటి మామాళ్ళిద్దరు కూడా నిజమైన దొంగలు గారు, నా శాపానికి గురి కావడం వల్ల దొంగలుగా ముద్రించబడి నీ దగ్గర శిక్ష అనుభవిస్తూ ఉన్నారు, వారిని వెంటనే విడుదల చేసి వారికి క్షవరకాది కర్మలు అంటే వారికి 6 నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయి కాబట్టి జుట్టు అవన్నీ పెరిగి ఉంటాయి కాబట్టి వారికి క్షవరకాది కర్మలు చేయించి నూతన వస్త్రాలను కూడా ఇచ్చి వారి ధనానికి 10 రెట్ల ధనాన్ని అధికంగా ఇచ్చి పంపించినట్లయితే నీవు నశిస్తావు, నీ రాజ్యం నశిస్తుంది అని చెప్పి అంతకారం అయిపోయాట. వెంటనే రాజుగారికి భయం వేసింది. వేసగా తన రాజ్యంలో ఉన్నటువంటి వేద పండితులు పిలిపించుకొని జరిగిన విషయాన్ని అంతా కూడా చెప్పగానే ఏమి సాక్షాత్ ఆ శ్రీ మహావిష్ణువు కనబడి చెప్పాడు కదా కాబట్టి అలానే చేయండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే నిజంగానే ఏం జరిగిందా అని చెప్పి ఆయన విచారించగా నిజంగానే వీళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చిన వారని తెలుసుకొని తన తప్పును కూడా తెలుసుకున్న వాడే ఆ రాజుగారు ఏం చేశాడయ్యా అంటే ఈ యొక్క మామూలు షావుకారులు ఇద్దరు కూడా విడుదల చేయించి వారి క్షవరకాది కర్మలు కూడా చేయించి నూతన వస్త్రాలు ఇచ్చి వారి ధనానికి 10 రెట్ల ధనాన్ని కూడా ఇచ్చి పంపిస్తున్నాడట. ఆ ధనాన్ని అంతా కూడా నావల్లో నింపుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాడట. స్కాందాపురాణ రేవాఖండన శృతి శమునాథక సంవాదేన తృతీయోధ్యాయ సమాప్తః.